కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మీరందరూ బాగున్నారని మేము ఆశిస్తున్నామండి. దేవుని కృపను బట్టి మరొక సేవకులను, మరొక సాక్ష్యాన్ని, మరొక గొప్ప రచయితను మనం కలుసుకోవటానికి దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఉన్నాను. మరి మనతో ఉన్నటువంటి సేవకులు, వారి పేరు రెవరెండ్ లూకా కుమార్ గారు. వారు తెలంగాణ రాష్ట్రం కోదాడ అనే పట్టణంలో వారు సేవ చేస్తూ ఉన్నారు. వీరు సేవకులే కాదు, గొప్ప రచయిత. ఈ విషయం చాలా మందికి తెలియదు. మరి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా అయ్యగారి సాక్షి జీవితాన్ని, వారి రక్షణ సాక్ష్యాన్ని మనందరం తెలుసుకుందాం. అయ్యగారితో మాట్లాడుతూ వారి యొక్క సాక్ష్య అనుభవాలను మనం పంచుకుందాం. అయ్యగారు వందనాలండి. మిమ్మల్ని కలుసుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా మీరు రాసిన పాటలు మేమందరం పాడుకుంటా ఉన్నాం, కానీ మీరు రాసిందని మాకు తెలియదు. ఈ పాటలు వెనుకున్నటువంటి రాయటానికి ఉన్నటువంటి ప్రేరేపణ చెప్పండి. మొదటిగా మీ రక్షణ సాక్ష్యాన్ని, మీరు ఎలాగ దేవుని తెలుసుకున్నారు, ఈ విషయాలు మాతో పంచుకోండి అయ్యగారు. అందరికీ వందనాలండి. బ్రదర్ మీకు వందనాలు. వందనాలు బ్రదర్. ఈరోజు నాకు సంతోషంగా ఉంది మిమ్మల్ని కలుసుకోవటం. మీరు వచ్చి ఈ యొక్క ఇంటర్వ్యూ చేయటం అన్నది చాలా ఆనందంగా ఉంది. దేవుని పరిచర్యే ముఖ్యమైన విషయంగా భావించి ముందుకు వెళ్తూ ఉన్నాం. దాదాపుగా 35 సంవత్సరాల పరిచర్య అనుభవంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. చాలామంది సేవకులు కూడా తరిపిదయ్యారు. వారు ఆయా సంఘాల్లో పరిచర్య చేసుకుంటూ ఉన్నారు. నేను అసలు పుట్టింది నాగార్జున సాగర్, పెరిగింది నాగార్జున సాగర్. అక్కడ యవనస్తునిగా ఉన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఈ స్నేహితులతో కలిసి అల్లరి చిల్లరగా తిరగటం, గొడవలు రకరకాలుగా ఇవన్నీ జరిగాయి. తర్వాత మా తల్లిదండ్రుల యొక్క ప్రోద్బలంతో మందిరానికి వెళ్ళడం ప్రారంభించాం. అక్కడ దేవుని వాక్యం వినడం, దేవుడు మార్పు కలిగించడం, మేము కూడా రక్షణ పొందడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. అక్కడ నుండి ఆ సాగర్లో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు మాకు బాప్తిసం ఇచ్చారు, కుటుంబరావు గారని. ఆ తర్వాత మేము మా నాన్నగారికి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయింది కోదాడికి. ఇక్కడికి రావడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో టెంపరవరీగా నేను కూడా జాబ్ చేశాను. తర్వాత కొంతకాలానికి ప్రభు యొక్క పిలుపు మేరకు సేవ కొరకు దేవుడు నన్ను బాగా బలవంతం చేస్తూ ఉన్నాడు. ఇటు స్టడీస్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఒక పక్కేమో పరిచర్య అనే ఒక భారం నాలోకి వచ్చింది. దేవుని వాక్యం నన్ను బాగా బలవంతం చేస్తూ ఉంది, పరిచర్య చేయాలని, సేవ చేయాలని. ఇంకా తట్టుకోలేక దేవుని ఒత్తిడికి సేవకు సమర్పించుకోవడం జరిగింది. దాదాపుగా 30 సంవత్సరాల నుండి పరిచర్య చేస్తూ ఉన్నాను. నాగార్జున సాగర్ నుండి వచ్చిన తర్వాత ఇక్కడ ఐపీసీ పాస్టర్ గారు క్రీస్తు సుందరరావు గారు, కుక్కల సుందరరావు గారు ఉన్నారు. వారి యొక్క ఆత్మీయ నాయకత్వంలో నేను
వారి ఏమంటే పరిచర్యకు తిరుగుతూ సేవ చేస్తూ బలపరచబడ్డాను. తర్వాత ఆ దేవుని పిలుపు మేరకే సేవ ప్రారంభించాను. దేవుని వాక్యం మీద బాగా మక్కువ, ఆశ పెరిగింది. బాగా నేర్చుకోవాలని, బైబిల్లో కొత్త కొత్త విషయాలు బోధించాలని ఒక తపన, తర్వాత ఆత్మల భారం. ఇంకా వీటితో పాటు మేము ఇదివరకు నాగార్జున సాగర్లో ఉన్నప్పుడే ఒక ఆర్షియం ఫాదర్ గారిని కలిశాం. ఆయన హార్మోనియం వాయించుకుంటా చక్కగా ఒక పాట పాడారు. మేము కుర్రవాళ్ళం కదా అప్పుడే ప్రభులోకి కొత్తగా వచ్చి యవనస్తులం బాగా హుషారుగా ఉన్నాం. మనం కూడా ఒక ఆర్కెస్ట్రా ఫామ్ చేయాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాం ఆ దినాల్లో. అది విన్న తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏం చేయాలి ప్రభా, నాకు కూడా అలా పాడాలని ఉంది, అలా రాయాలని ఉంది. ఈ పాట నేనే రాశానని చెప్పాడు ఆయన, ఆర్షియం ఫాదర్. చెప్పినప్పుడు నాకు బాగా ఆశ కలిగింది. నేను కూడా పాటలు రాస్తే ఎంత బాగుంటుంది, నేను కూడా పాడితే ఎంత బాగుంటుంది, ఈ కీబోర్డు లాంటిది వాయిస్తే ఎంత బాగుంటుంది అనే ఆలోచన వచ్చి, తర్వాత కాలంలో కోదాడ వచ్చిన తర్వాత ఈ పరిచర్యలో ముందుకు సాగిపోయేటప్పుడు, పరిచర్యకు సమర్పించుకున్న తర్వాత నేను సేవను ప్రారంభించినప్పుడు మొదట్లో నాకు ఈ డ్రమ్ము కొట్టడం కూడా రాదు. డ్రమ్ము కొట్టడానికి కూడా నేను ప్రార్థన చేశాను, ప్రభువా డ్రమ్ము కొట్టడం నాకు రావాలయ్యా, పరిచర్యకి నాకు అవసరం కదా అంటే డ్రమ్ము కొట్టడం నేర్పించారు దేవుడు. ఒకసారి ఒక మంచి గాయకుడు మా కోదాడ సంఘానికి వచ్చి పాట పాడాడు. అప్పుడు వాయిద్యాలు ఏమి లేవు. ఆయన పాడుతుంటే కేవలం డ్రమ్ము కొట్టాను నేను. ఆ దైవజనుడు, ఆ గాయకుడు అన్నాడు, పాస్టర్ గారు, లూకా గారు, మీరు డ్రమ్ కొట్టినా చాలు, తప్పల అవసరం లేదన్నాడు ఆయన. అంటే అట్లా కొట్టడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ తర్వాత నాకు కీబోర్డు వాయించాలని ఉంది ప్రభా, ఆ కీబోర్డ్ నాలెడ్జ్ కూడా రావాలని దాని కొరకు కూడా ప్రార్థన చేశాను. దేవుడు కీబోర్డు వాయించడానికి కూడా ఇచ్చాడు. తర్వాత ఈ సంగీతంలో కొద్దిగా గొప్ప ప్రవేశం కావాలి ప్రభు అని దాని కొరకు కూడా ప్రార్థన చేశాను. దేవుడు అది కూడా ఇచ్చేశాడు. ఎక్కడ ఏ గురువు లేకుండానే, ఏ గురువు లేకుండానే. తర్వాత ఈ పాటలు రాయాలి, నేనే సొంతగా రచించాలి అన్న విషయంలో దేవుని జ్ఞానం అడిగాను. దేవుడు అది కూడా ఇచ్చేశాడు. నాకు ఇంగ్లీష్ నాలెడ్జ్ కావాలి ప్రభా అని ప్రార్థన చేశాను. ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా దేవుడు, ఎవ్రీథింగ్. వాక్యంలో బాగా నేను తరబిదు కావాలి, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ప్రజలు ఆ వాక్యానికి ఆకర్షితులు కావాలి అని ప్రార్థనలో పెట్టాను. ఆ విధంగానే దేవుడు తయారు చేశాడు. అంటే నేను అడిగింది ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చాడు. సాగర్లో ఒక ఆర్షియం ఫాదర్ ద్వారా ఇన్స్పైర్ అయ్యాను నేను, పాటలు రాయాలని, పాడాలని. ఆ ఇన్స్పైర్ అయ్యి నన్ను చాలా దూరం తీసుకొని వచ్చింది. ఇప్పుడు దాదాపుగా ఒక 200 పాటలు రాయడానికి దేవుడు సహాయం చేశాడు. స్తోత్రం. అందులో భాగంగానే కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగ భావాలతో నిన్ను ధ్యానింతుననే పాట దాదాపుగా 27-28 సంవత్సరాలు అయింది ఆ పాట రాసి. సమీపించరాని తేజస్సులో రాసి దాదాపుగా ఒక 24-25 సంవత్సరాలు అయింది. అయ్యగారు, ఈ పాటలు రాయటానికి మామూలుగా మీరు ఆత్మ ప్రేరేపణతో మామూలుగా రచించారా? ఏమన్నా ఈ పాటల వెనక ఏమన్నా మీ ఆత్మీయ అనుభవాలు ఏమన్నా ఉన్నాయా? ఒక మాటలో చెప్పాలంటే చాలా తీవ్రమైన కష్టాలతో కూడిన పరిచర్య చేశాను నేను. వస్త్రాలు లేని పరిస్థితుల్లో ఆ వస్త్రహీనత అనుభవించాం. పాస్టర్ గారు ఒక చీరతో 3 సంవత్సరాలు అనుభవించినారు. నేను ఒకే ఒక సొక్కాతో 3 సంవత్సరాలు అనుభవించాను. ఇవి మాత్రమే కాదండి, అవమానాలు, నిందలు. ఒక కేసులో అమాయకంగా ఇరుక్కొని పోయి సబ్జైలు కూడా వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, పక్షవాతం వచ్చింది. ఈ పరిస్థితులన్నిటి గుండా తర్వాత ఆర్థిక ఇబ్బందులు నన్ను ఎంతగానో కృంగదీశాయి. అప్పుడే నా జీవితం